హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఇక హడావిడిగా ఉంటుంది. అప్పుడే ఆనంది దగ్గరికి ఆదిత్య వచ్చి, ఆదిత్య ఆనంది ఈరోజు మనకి మీటింగ్ ఉంది. అమ్మ, నువ్వు నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు ఈ లీగల్ అడ్వైజర్ కదా, అందుకని నువ్వు ఖచ్చితంగా ఈ మీటింగ్కి అటెండ్ కావాలి అని ఆదిత్య చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆనందికి ఫోన్ వస్తుంది. అప్పుడే ఆనంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పగానే, ఇక్కడ ఈ అమ్మాయికి కోలుకుంది, కళ్ళు తెరిచింది అని చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది. అప్పుడే ఆదిత్య, ఏంటి ఆనంది, ఏం జరిగింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది, ఆ అమ్మాయి కళ్ళు తెరిచిందంట అని అనగానే ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు సునంద, ఆదిత్య అయితే. అప్పుడే సునంద ఆనందితో, ఆనంది, ఈరోజు నీ వల్లే ఆ అమ్మాయి మళ్ళీ కోలుకుంది. ఈరోజు నువ్వు హాస్పిటల్కి తనని తీసుకువెళ్ళకపోతే తనకి ఏమైపోయేదో. నేను భయపడినట్లు నువ్వు కూడా భయపడితే ఈరోజు ఆ అమ్మాయి ప్రాణాలు పోయేది. చాలా థ్యాంక్స్ ఆనంది. ఆ అమ్మాయి జీవితమే కాదు, నన్ను కూడా, ఇక ఇంతమందిలో గౌరవం ఉన్న నన్ను కూడా, ఈరోజు నేను కూడా జైలుకు వెళ్ళేదాన్ని, నన్ను కూడా కాపాడావు అని ఇక సునంద అయితే ఆనందిని పొగుడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది, ఆదిత్య గారు, నేను హాస్పిటల్కి వెళ్తాను అని అంటూ ఉంటుంది. తన దగ్గర ఎవరు లేరు కాబట్టి తన వాళ్ళకి తనని అప్పగించి వచ్చేస్తాను, తన వాళ్ళెవరో తెలుసుకొని అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య, లేదా ఆనంది, ఇక ఆ అమ్మాయి దగ్గరికి నేను వెళ్ళి తన డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వాళ్ళ దగ్గరికి తనని పంపించి వస్తాను. నువ్వు అమ్మ ఈరోజు ఆన్లైన్లో మీటింగ్ ఉంది, ఖచ్చితంగా అటెండ్ కావాలి. కాబట్టి మీ ఇద్దరు ఆ మీటింగ్ చూసుకోండి. నేను తొందరగా ఆ అమ్మాయి ఎవరో, తన తల్లిదండ్రులు ఎవరో, తన వాళ్ళు ఎక్కడుంటారో తెలుసుకొని తనని ఖచ్చితంగా తన వాళ్ళ దగ్గర వదిలేసి వస్తాను. నువ్వు నిన్న మొత్తం తన దగ్గరే ఉన్నావు కదా, ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత రెస్ట్ తీసుకో అని ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఆనంది, సరే ఆదిత్య బాబు అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే ఇక మీటింగ్కి అటెండ్ కావాలని చెప్పగానే ఇక సరే అంటుంది కదా ఆదిత్య. ఇక ఆ అమ్మాయి అలేఖ్య దగ్గరికి బయలుదేరుతాడు. అప్పుడే ఆదిత్య అక్కడున్న నర్స్ని, ఆ అమ్మాయి కళ్ళు తెరిచిందని చెప్పారు కదా, ఇప్పుడు మేము వెళ్ళి చూడొచ్చా అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే సిస్టర్ని. అప్పుడే సిస్టర్, మీకోసమే ఎదురు చూస్తున్నాను, తొందరగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళండి, తను కళ్ళు తెరిచింది, మిమ్మల్ని గుర్తుపడుతుందో లేదో చూడండి అని అనగానే వెంటనే ఆదిత్య, సరే సిస్టర్ గారు అని ఇక ఆదిత్య ఇక అలెక్య ఉన్న ఐసీయూ రూమ్లోకి వెళ్తాడు. అప్పుడే ఐసీయూలో ఉన్న అలెక్యని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. అప్పుడే, ఏంటి, అమ్మాయి యాక్సిడెంట్ చేసింది అలెక్యనా? అయితే అమ్మ తనని చూడలేదా? చూస్తే అలెక్య అని నాకు చెప్పేదే అని ఆదిత్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనే, ఏంటి అలెక్య ఏంటి పెళ్లి బట్టల్లో ఉంది, తనకి పెళ్లి కాలేదా అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఆదిత్య అలెక్య దగ్గరికి వెళ్ళి అలెక్య అలెక్య అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే అలెక్య కళ్ళు తెరిచి తిరిగి ఆదిత్యని చూస్తుంది. ఆదిత్యని చూసి అలెక్య షాక్ అయిపోతుంది. ఆది, నీకోసం నేను ఎంతగా వేచున్నాను తెలుసా? ఈరోజు నాకు ఇష్టం లేని పెళ్ళి చేద్దామని చూశారు, కానీ ఇక ఆ పెళ్లి పీటల నుంచి నేను తప్పించుకొని వచ్చాను నీకోసం. నేను ఆ రోజు నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న మాటలు విని నిన్ను వదిలేసి వెళ్ళిపోయానే కానీ నా మనసులోంచి నిన్ను పంపించాలంటే నా వల్ల కావడం లేదు. మళ్ళీ నీకోసమే నేను వెతుక్కుంటూ రావడంతో నాకు యాక్సిడెంట్ జరిగింది అని ఇక అంటూ ఉంటుంది అలెక్య అయితే.
అప్పుడే ఆదిత్య ఏంటలెక్య అని అంటూ ఉంటాడు. అవునాది, నీ కోసం నేను ఎంతగా వెతుకుతున్నానో తెలుసా అని ఇక అనగానే ఇక నాకు ఈ యాక్సిడెంట్ కావడం ఇదంతా అసలు నేను ఇక్కడ ఉండడం ఇప్పుడు కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఇక్కడ ఉండడం నాకు అసలు విచిత్రంగా ఉంది అని అలేఖ్య అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య, నీకు యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, మా అమ్మ. నువ్వు తిరిగి కోలుకున్నావు, చాలా సంతోషం. మా అమ్మ ఇక అనుకోకుండా నీకు డాష్ ఇవ్వడం ఇదంతా ఇక మా అమ్మ కంగారు పడడం ఇదంతా జరిగింది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే మీ అమ్మ ఈరోజు యాక్సిడెంట్ చేయడం వల్లే నువ్వు నాకు మళ్ళీ కనిపించావు, ఆ దేవుడే ఇలా చేశాడేమో అని అంటూ ఉంటుంది అలేఖ్య. అయితే అప్పుడే అలేఖ్యని వెంటనే ఇక పద అలేఖ్య, నిన్ను తీసుకొని వెళ్ళమన్నారు డాక్టర్ అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే ఇక ఆదిత్య అలేఖ్యని తీసుకొని కారులో వస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడే ఉన్న గుడిని చూసి అలేఖ్య వెంటనే కారు ఆపు ఆదిత్య అని అంటూ ఉంటాడు. ఏంటి అలేఖ్య, ఎందుకు ఇక్కడ అని అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే ఇప్పుడే మనం గుడికి వెళ్ళాలి అని అనగానే ఏంటి అలేఖ్య, ఈ సమయంలో గుడికేంటి, నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు, నువ్వు ముందు రెస్ట్ తీసుకోవాలి అని అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే అలేఖ్య, లేదు ఆదిత్య, నేను ఇక ఈ గుడికి వెళ్ళాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను, పద వెళ్దాం అని అంటూ ఉంటుంది అలేఖ్య. అయితే అప్పుడు ఆదిత్య అలేఖ్యని తీసుకొని గుడి లోపలికైతే వెళ్తాడు. అప్పుడే ఎందుకు అలేఖ్య ఇక్కడికి వచ్చావేంటి అని అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే ఇక ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను కదా, ఇప్పుడే ఆ పని జరగాలి అంటే ఇక ఆ దేవుడి దగ్గర ఉన్న తాళిబొట్టు తీసుకువచ్చి అలేఖ్య, ఆదిత్య ఇది నా మెడలో కట్టు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య స్టన్ అయిపోతాడు. ఏంటి అలేఖ్య, ఏంటి ఈ తాళి తన మెడలో కట్టంటుంది ఆనంది అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. అయితే అదే సమయంలో జ్యోతి కూడా ఆ గుడికి వస్తుంది. అప్పుడే జ్యోతి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇక గుడి లోపలికి వెళ్ళే సమయంలోనే అలేఖ్య, ఆదిత్య ఉంటారు. ఏంటి తను ఆదిత్య కదా, ఆనంది భర్త కదా అని అనుకుంటూ అలాగే నిల్చొని చూస్తూ ఉంటుంది జ్యోతి. అయితే అప్పుడే ఇక ఏంటది, ఎందుకు అలా చూస్తున్నావు, ఈ తాళి నా మెడలో కట్టడం ఇష్టం లేదా, ఎందుకు అలా చూస్తున్నావు, నిన్ను ప్రాణంగా ప్రేమించాను, అయినా ఇక నిన్ను వదులుకొని వెళ్ళాను, కానీ నేను నా మనసులో నిన్ను తుయ్యలేకపోయాను, అందుకే తిరిగి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, ఈ తాళిబొట్టు నా మెడలో కట్టు, ఇంకా నన్ను ఎవరు వేరు చేయలేరు అని అలేఖ్య ప్రాధేయపడుతుంది ఆదిత్యనైతే. అప్పుడే ఆదిత్య, అలేఖ్య ఇలా మాట్లాడుతుంది, ఇప్పుడు అలేఖ్యని పెళ్లి చేసుకొని ఆనందిని బాధ పెట్టలేను, ఆనంది అలేఖ్య కోసం ఎంతగా తెలియకుండా తన ప్రాణాలను ఇక కాపాడింది, ఈరోజు ఆనంది వల్లే తను బ్రతకగలింది, కానీ అలేఖ్య ఆనందికి ద్రోహం చేస్తుందా, నేను అలేఖ్య మెడలో తాళి కడితే ఆనంది నిజంగానే బాధపడుతుంది, ఆనంది నాపై ప్రేమలు పెంచుకుంది, ఇప్పుడు తను ఆ రోజు నేను ఆ పరిస్థితిలో ఉన్నా కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, అలాంటి ఆనందికి నేను ద్రోహం చేయాలా అని ఇక ఆలోచిస్తూనే ఉంటాడు అలేఖ్య మాటలు పట్టించుకోకుండా ఆదిత్య. అప్పుడే జ్యోతి వెంటనే అలేఖ్య ఇక బాగా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆదిత్యని తాళి కట్టమని. అప్పుడే జ్యోతి ఇక వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. జ్యోతిని చూసిన ఇక ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇక జ్యోతి అయితే, ఏంటి ఆదిత్య, ఏం పని చేస్తున్నారు, నువ్వు ఒక అమ్మాయికి భర్తవి, తనతో బంధాన్ని పెంచుకున్నావు, తర్వాత తన బంధాన్ని తెంచుకొని మరో అమ్మాయి మెడలో తాళి కడతావా, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించడం ఏంటి, నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి, మళ్ళీ తిరిగి నీకు పెళ్ళి జరిగినా కానీ తిరిగి పెళ్ళి చేసుకో అని బ్రతిమలాడడం ఏంటి అని అంటూ ఉంటుంది జ్యోతి. అయితే
అప్పుడే ఆదిత్య ఇక అలానే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే జ్యోతి, ఏంటి ఆదిత్య, ఏం ఆలోచించవేంటి? ఆనంది జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు ఈ అమ్మాయి మెడలో తాళి కడతావా అని అడుగుతూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక అలేఖ్య అయితే, ఎవరు మీరు? తనకు పెళ్ళి కావడం ఏంటి? తనని నేను ప్రాణంగా ప్రేమించాను, తను కూడా నన్ను ప్రేమించాడు, నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోనని చెప్పాడు, తను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అలేఖ్య అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య వెంటనే ఆనంది అనే అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఆ రోజు నేను ఆ పరిస్థితిలో ఉంటే నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు. ఆ ప్లేస్లో ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంది అని చెప్పగానే స్టన్ అయిపోతుంది అలేఖ్య అయితే. ఇప్పటికైనా తెలిసిందా తను ఒక అమ్మాయికి భర్త, తనని కోరుకోవడం మంచిది కాదు అని జ్యోతి అంటూ ఉంటుంది. లేదు ఆదిత్య, నా మెడలో ఖచ్చితంగా నువ్వు తాళి కట్టాలి, నేను పెళ్లి చేసుకోవాలి, నేను జీవితాంతం నీతోనే ఉండాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను అని ప్రాధేయపడుతూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే జ్యోతి చాలా ఆవేశంతో, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, తనకి పెళ్ళయింది, తనకి భార్య ఉంది, అసలు నువ్వు ఈరోజు ఈ విధంగా ఉండడానికి కారణం తన భార్యే. ఆ రోజు తన అత్తయ్య యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోగా తనే ఎవరో అని వదిలేయకుండా హాస్పిటల్లో అడ్మిట్ చేసి నిన్ను ఈరోజు ప్రాణాలతో తిరిగి తెప్పించింది ఆ అమ్మాయే. తనని ఇక తనకి ద్రోహం చేయాలని చూస్తున్నావా అని జ్యోతి ఇక అలేఖ్య చెంప పలగొడుతుంది. అప్పుడే అలేఖ్య, ఏంటి ఆదిత్య, తను మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు, తను నన్ను కొట్టడం ఏంటి, నువ్వు నన్ను వద్దనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే ఆదిత్య, అవును అలేఖ్య, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నేను ఆనంద్కి భర్తని. ఈరోజు నువ్వు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడడానికి కారణం నా భార్య ఆనంది. తను నిన్ను కాపాడకుండే ఈరోజు నీ ప్రాణాలు పోయేది. ఇక ఆ రోజు మా అమ్మ యాక్సిడెంట్ చేయడంతో వెంటనే తను నిన్ను తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఈరోజు నిన్ను తిరిగి మామూలు వ్యక్తిగా చేసింది నా భార్య. అలాంటి భార్యకి ద్రోహం చేసి నిన్ను పెళ్లి చేసుకోమంటావా అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే అలేఖ్య, నన్ను క్షమించు ఆదిత్య, నేను తప్పు చేశాను, నీకు పెళ్ళి జరిగిందని ఇప్పుడు తెలిసాక కూడా నా మెడలో తాళి కట్టమనడం నేను చేసే ద్రోహమే, నిజంగానే నా ప్రాణాలు కాపాడిన తనకి నేను ద్రోహం చేసినట్లే, ఇక నన్ను క్షమించు ఆదిత్య అని అలేఖ్య ప్రాధేయపడుతుంది. అప్పుడే ఇక ఆదిత్య, నువ్వు నాకు పెళ్ళి జరిగిందని తెలియకుండా నన్ను పెళ్ళి చేసుకో అని అడిగావు, నువ్వు చేసిన దాంట్లో తప్పేం లేదా అలేఖ్య, ఇక నా భార్య మంచితనం ఇక నిన్ను మార్చేసింది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే, నన్ను కాపాడిన ఆ దేవతని చూడాలి, నన్ను తీసుకువెళ్తావా ఆదిత్య, నేను ఒక ఫ్రెండ్ లాగానే అడుగుతున్నాను అని అనగానే వెంటనే ఇక జ్యోతి కూడా చాలా సంతోషపడుతుంది. ఇక జ్యోతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆదిత్య అలేఖ్య ఇక ఆదిత్యని ఇంటికి తీసుకువెళ్ళమంటుంది కదా ఆనందిని చూడడానికి. వెంటనే ఆదిత్య అలేఖ్యని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళంతా అలేఖ్యని చూసి షాక్ అయిపోతారు. అప్పుడే, ఏంటి, ఈ అమ్మాయిని తీసుకురావడం ఏంటి, నేను యాక్సిడెంట్ చేసింది ఈ అమ్మాయినేనా అని సునంద కంగారు పడుతూ ఉంటుంది. మళ్ళీ తను ఇంట్లో అడుగు పెడుతుంది, మళ్ళీ ఆదిత్యని ఆనందిని దూరం చేస్తుందా అని ఇక కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అలేఖ్య వెంటనే వెళ్ళి ఆనంది కాళ్ళపై పడుతుంది. అప్పుడే, ఏంటమ్మా నువ్వు నా కాళ్ళపై పడడం ఏంటి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. ఈరోజు నేను బ్రతికి ఉండడానికి కారణం నువ్వక్క, నీ వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను, నువ్వు చెల్లిగా ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేశావు, ఇక ఎప్పటికీ నీ చెల్లిలాగే ఉంటాను, నీకు ద్రోహం చేయలేను అని ఇక అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే సునంద, ఏంటి అలేఖ్య, నువ్వు ఇంట్లోకి రావడం ఏంటి, ఆదిత్యకి పెళ్ళి జరిగిపోయింది ఇక అని అంటూ ఉంటుంది సునంద అయితే.
నేను ఆదిత్య కోసం తన ప్రేమ కోసం రాలేదు. ఇక నాకు తోబుట్టువైన ఆనంది అక్కని చూడడానికి వచ్చాను అని ఇక అనగానే ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడతారు. ఇక సునంద అయితే అలేఖ్య ఇక మారడం చాలా సంతోషపడుతుంది. ఈ విధంగానైతే ఇక ఆనంది మంచితనం తెలుసుకొని అలేఖ్య ఇక తన తోబుట్టిన అక్కలా మాత్రమే చూస్తుంది. ఇక అలేఖ్య కూడా ఆ ఇంట్లో ఉంటుంది. ఇక అలేఖ్య ఆదిత్యని మర్చిపోయి ఆనంది చెల్లెలిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.